హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం. అది ఏమిటి అంటే, మన ఎదుగుదల చూసి ఓర్వలేని వారికి దూరంగా ఉండాలి అనే అంశం గురించి మాట్లాడతాను. మనిషి జీవితంలో ఎదుగుదల అనేది ఒక్కసారిగా జరిగే విషయం కాదు. అది రోజు నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా జరిగే ప్రక్రియ. మన ఆలోచన మారిన రోజే ఎదుగుదల మొదలవుతుంది. మనం భయాన్ని దాటిన క్షణమే నిజమైన మార్పు మొదలవుతుంది. కానీ మన ఎదుగుదలని మనం ఎంత సహజంగా తీసుకుంటామో అదే ఎదుగుదలని కొంతమంది అంత అసహజంగా తీసుకుంటారు. వాళ్లకు అది ఒక విజయంలా కాదు, ఒక బెదిరింపులా కనిపిస్తుంది. ఎదుగుదల అంటే మనలో మొదలయ్యే యుద్ధం. బయట ప్రపంచంతో యుద్ధం మొదలయ్యే ముందు మనలోనే ఒక పోరాటం జరుగుతుంది. నేను చెయ్యగలనా? దానికి నేను అర్హుడేనా? నాకు ఇది అవసరమా అని. ఇలాంటి ప్రశ్నలన్నింటినీ దాటినప్పుడే ఎదుగుదల మొదలవుతుంది. ఈ దశలో మనకు ధైర్యం అవసరం, అభినందనలు కాదు. కానీ మనం ఆ దశ దాటాక మనలో మార్పు బయటికి కనిపించగానే అప్పుడే సమస్య మొదలవుతుంది. మన ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు బయట వాళ్ళు కాదు. చాలాసార్లు మనకు చాలా దగ్గరగా ఉంటారు. మనతో కలిసి నవ్విన వాళ్ళే, మనతో కలిసి ఏడ్చిన వాళ్ళే, మన జీవితంలోని ప్రతి అప్డేట్ తెలిసిన వాళ్ళే మన ఎదుగుదలను చూసి తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఒకే స్థాయిలో చూడడానికి అలవాటు పడిపోయారు. మన మార్పు వాళ్లకు అసౌకర్యంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు ఓర్వలేరు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా లోతైనది. వాళ్ళు ఓర్వలేరు ఎందుకంటే వాళ్ళు ప్రయత్నించలేదు, వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు మారడానికి సిద్ధంగా లేరు, వాళ్ళు తమ పరిమితుల్ని ఒప్పుకోలేరు. మన ఎదుగుదల వాళ్ళ జీవితానికి అద్దంలా ఉంటుంది. ఆ అద్దంలో వాళ్ళ వెనకబాటు స్పష్టంగా కనిపిస్తుంది. అది వాళ్లకు భయం. అసలు అసూయ ఎక్కడ మొదలవుతుంది? అసూయ మన విజయంతో మొదలవదు, మన ధైర్యంతో మొదలవుతుంది. మనమేంటో తెలుసుకున్న రోజు, మన నిర్ణయాల్ని మనమే తీసుకున్న రోజు, ఇతరుల అనుమతి అవసరం లేదని గ్రహించిన రోజు అసూయ అక్కడే మొదలవుతుంది. వాళ్ళు అడుగుతారు, నీకు ఇంత ధైర్యం ఎక్కడిది అని. అది ప్రశ్న కాదు, వాళ్ళ లోపలి అసహనం. ఓర్వలేని వాళ్ళు ఎలా మాట్లాడుతారు? వాళ్ళు నేరుగా దాడి చెయ్యరు. వాళ్ళ మాటలు చాలా సున్నితంగా ఉంటాయి. నువ్వు చాలా మారిపోయావు, ముందులాగా లేవు, ఇప్పుడు మనకెందుకు? ఇవి వినడానికి సాఫ్ట్ మాటలు, కానీ లోపల అర్థం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. అర్థం ఏమిటంటే, మన స్థాయిలోనే ఉండు, మా వలయం దాటి ఎదగకు అని. మన మార్పునే మన మీద నేరంగా మోపడం. ఇది చాలా ప్రమాదకరమైన దశ. మన ఎదుగుదలని అహంకారం అంటారు, మాట వినకపోవడం అంటారు, మారిపోయిన మనస్తత్వం అంటారు. అప్పుడు మనలో సందేహం మొదలవుతుంది. నిజంగానే నేను తప్పు చేస్తున్నానా? వాళ్ళ కోసం కొంచెం తగ్గాలా? ఇక్కడే చాలామంది తమ ఎదుగుదలల్ని తామే చంపుకుంటారు. ఎదుగుదల కోసం తగ్గడం అంటే వెనక్కి వెళ్ళడమే. ఇది గుర్తుంచుకోవాలి. ఎవరినైనా సంతోష పెట్టడానికి మన ఎదుగుదలల్ని తగ్గించుకుంటే ఆ సంతోషం తాత్కాలికం, కానీ మన నష్టం శాశ్వతం. ఎదుగుదల అంటే ఎవరినైనా తొక్కడం కాదు, కానీ ఎదగడానికి తగ్గడం కూడా కాదు. మన విజయం వాళ్లకు ఎందుకు బాధగా అనిపిస్తుంది? ఎందుకంటే మన విజయం వాళ్లను ప్రశ్నిస్తుంది. నువ్వెందుకు ప్రయత్నించలేదు? నువ్వెందుకు భయపడ్డావు? నువ్వెందుకు మారలేదు అని. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడమే వాళ్ళ బాధ. అందుకే మన విజయాన్ని చిన్నచూపు చూస్తారు, మన కష్టాన్ని అదృష్టంగా మార్చేస్తారు, మన శ్రమను తక్కువ చేసి మాట్లాడతారు. మనం తప్పు చేయకపోయినా శత్రుత్వం ఎందుకు? ఎందుకంటే నీ ఎదుగుదల వాళ్ళ వైఫల్యానికి సాక్ష్యం. నువ్వు వాళ్ళలా ఉండకపోవడమే వాళ్లకు అవమానం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఓర్వలేని వాళ్లకు దగ్గరగా ఉంటే నీ నిర్ణయాల్లో సందేహం వస్తుంది, నీ కలలు భయంగా అనిపిస్తాయి, నీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, నీ ఎదుగుదల నెమ్మదిస్తుంది. వాళ్ళు నిన్ను ఆపరు, నీకు నీవే అడ్డుపడేలా చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు మనమే వాళ్ళను బలపరుస్తాం. మన ప్రతి ప్లాన్ అందరికీ చెప్తాం,
మన ప్రతి అడుగుని అందరికీ చూపిస్తాం. అప్పుడు ఓర్వలేని వాళ్ళు ముందే తీర్పు చెప్పేస్తారు. ప్రతి ఒక్కరికి నీ ప్రయాణం అర్థం కావాల్సిన అవసరం లేదు. కొన్ని అడుగులు ఒంటరిగానే వేయాలి. ఎదుగుదల మౌనాన్ని కోరుకుంటుంది. నిజమైన ఎదుగుదలకి శబ్దం అవసరం లేదు. అది నిశ్శబ్దంగా జరుగుతుంది. నీ పని నువ్వు చూసుకుంటూ పో. నీ దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. వివరణ అవసరం లేదు. అనుమతులు అవసరం లేదు. ఈ దశలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ప్రతి బంధం పవిత్రమైనది కాదు. ప్రతి పరిచయం అవసరం కాదు. మన ఎదుగుదల్ని గౌరవించని వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండటం తప్పు కాదు. అది స్వార్థం కాదు, ఆత్మరక్షణ. మన ఎదుగుదల మొదలైన వెంటనే మన చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపం బయటపడుతుంది. ఇది బాధ కలిగించవచ్చు, కానీ ఇది ఒక స్పష్టత కూడా ఇస్తుంది. ఆ స్పష్టతే మన ఎదుగుదలకి పునాది కావాలి. దూరంగా ఉండడం ఎందుకు తప్పనిసరి అవుతుంది? చాలామందికి ఈ మాట వినగానే బాధ కలుగుతుంది. వాళ్ళు మనవాళ్లే కదా, ఇన్నాళ్ల పరిచయం కదా, బంధం తెంచుకోవడం తప్పే కదా అని. ఇవి సహజమైన భావాలే, కానీ జీవితం భావాల మీద మాత్రమే నడవదు. అది ప్రభావాల మీద కూడా నడుస్తుంది. మన ఎదుగుదలని తట్టుకోలేని వాళ్ళ ప్రభావం నెమ్మదిగా మన జీవితాన్ని విషపూరితం చేస్తుంది. ఈ ప్రభావం ఎలా పనిచేస్తుంది? ఇది ఒక్క రోజులో జరగదు. అది చుక్క చుక్కగా మనలోకి చొరబడుతుంది. మొదట మన నిర్ణయాలపై సందేహం పెడతారు. తర్వాత మన ప్రయత్నాలపై నమ్మకం తగ్గిస్తారు. ఆ తర్వాత మన లక్ష్యాలను అవాస్తవం అని ముద్ర వేస్తారు. చివరికి మనమే మన సామర్థ్యాన్ని అనుమానించుకుంటాం. ఇదే వాళ్ళ గెలుపు. కుటుంబంలోనే ఈ బాధ ఎక్కువగా ఎందుకు ఉంటుంది? ఇది చాలా లోతైన విషయం. బయట వాళ్ళ మాటలు మనల్ని అంతగా బాధించవు, కానీ కుటుంబంలోని మాటలు నేరుగా గుండెల్లోకి దిగుతాయి. ఎందుకంటే వాళ్ళ మాటలకు మనం విలువ ఇస్తాం. వాళ్ళ అభిప్రాయాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. కొన్ని కుటుంబాల్లో మన ఎదుగుదలని అతి అంటారు. మన స్వతంత్రతని అహంకారం అంటారు. మన మార్పుని వినకపోవడం అంటారు. అసలు సమస్య ఏమిటంటే మన ఎదుగుదల వాళ్ళ నియంత్రణని తగ్గిస్తుంది. చాలామంది మన మీద ప్రేమతో కాదు, మన మీద ఉన్న ఆధిపత్యంతో మనల్ని దగ్గరగా ఉంచుతారు. మన నిర్ణయాలు వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళు సంతోషంగా ఉంటారు. కానీ మనం స్వతంత్రంగా ఆలోచించగానే వాళ్ళలో భయం మొదలవుతుంది. ఆ భయమే సలహాల రూపంలో, ఆపేక్ష రూపంలో భావోద్వేగ ఒత్తిడిగా మారుతుంది. మన వాళ్ళ కోసమే కదా అనే బంధనం. ఇది చాలామందిని కట్టిపడేసే మాట. మన వాళ్ళ కోసమే కదా తగ్గాలి, మన వాళ్ళ కోసమే కదా వదులుకోవాలి. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. మన వాళ్ళంటే ఎవరు? మన ఎదుగుదలని కోరుకునే వాళ్ళ, లేక మన ఎదుగుదలని ఆపాలనుకునే వాళ్ళ? మనల్ని చిన్నగా ఉంచాలనుకునే వాళ్ళ కోసం మన జీవితాన్ని చిన్నగా మార్చుకోవాలా? దూరంగా ఉండటం అంటే బంధం తెంచుకోవడమా? కాదు. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దూరంగా ఉండడం అంటే మాటలు మానేయడం కాదు, గౌరవం కోల్పోవడం కాదు, బంధం పూర్తిగా తెంచేయడం కాదు. కేవలం మన మనస్సు మీద వాళ్ళ ప్రభావాన్ని తగ్గించడం. ఇది ఒక అంతర్గత నిర్ణయం. హద్దులు పెట్టుకోవడం ఎందుకు అవసరం? మన దేశంలో హద్దులు పెట్టుకోవడం అంటే చాలామందికి అహంకారంగా కనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే హద్దులు లేని బంధాలు మనల్ని నలిపేస్తాయి. ఎక్కడ ఆగాలో తెలిసిన వాడే ఎంత ముందుకు వెళ్ళాలో తెలుసుకుంటాడు. మన ఎదుగుదల కోసం కొన్ని హద్దులు తప్పనిసరి. దూరంగా ఉండడం మొదలు పెట్టినప్పుడు ఒంటరితనం అనిపిస్తుంది. మాట్లాడే వాళ్ళు తగ్గిపోతారు, పంచుకునే వాళ్ళు తగ్గిపోతారు. మన చుట్టూ ఖాళీ పెరుగుతుంది. ఇది భయంకరంగా అనిపించవచ్చు, కానీ ఇది శూన్యం కాదు, ఇది స్థలం. ఆ ఖాళీ ఎందుకు అవసరం? ఎందుకంటే ఆ ఖాళీలోనే మనం మనల్ని వినగలుగుతాం. మన నిజమైన కోరికలు బయటపడతాయి. మన ఆలోచనలు స్పష్టమవుతాయి. ఎప్పుడూ శబ్దంలో ఉంటే మన స్వరం మనకే వినిపించదు. ఈ ఒంటరితనం మన ఎదుగుదలకి అవసరమైన నిశ్శబ్దం. ఈ దశలో చాలామంది వెనక్కి తగ్గుతారు. ఇది ఒక కీలకమైన మలుపు. ఒంటరితనం భయంతో మళ్ళీ అదే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మళ్ళీ అవే మాటలు, అవే సందేహాలు, అవే పరిమితులు. అప్పుడు ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. ముందుకు సాగిన వాళ్ళ కథ వేరు. ఈ ఒంటరితనాన్ని తట్టుకున్న వాళ్ళు తమపై తాము నమ్మకం పెంచుకుంటారు. తమ నిర్ణయాలపై స్థిరంగా నిలబడతారు. తమ దారిని తామే నిర్మించుకుంటారు. ఇక్కడి నుంచే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది.
మౌనంగా ఎదగడం అంటే ఏమిటి? మౌనంగా ఎదగడం అంటే అందరికీ చెప్పకుండా పనిచేయడం, అందరి అభిప్రాయాలు పట్టించుకోకుండా ముందుకు సాగడం, ఫలితం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడడం. ఇది అహంకారం కాదు, ఇది పరిపక్వత. ఎందుకు ఫలితమే సమాధానమవుతుంది? ఎందుకంటే మాటలు వాదనలకు దారితీస్తాయి, ఫలితాలు మౌనంగా గెలుస్తాయి. నీ ఎదుగుదలని అర్థం చేసుకోని వాళ్లకు నీ జీవితం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ స్థితి మారిన రోజు అదే వాళ్లకు సమాధానం అవుతుంది. ఈ ప్రయాణంలో కొత్త మనుషులు వస్తారు. ఇది చాలా అందమైన నిజం. నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీ ఆలోచనలకు సరిపోయేవాళ్ళు, నీ విలువలను గౌరవించేవాళ్ళు, నీ విజయాన్ని చూసి నిజంగా ఆనందించేవాళ్ళు నీ జీవితంలోకి వస్తారు. ఇది సహజ ఆకర్షణ. పాతవాళ్ళు వెళ్ళిపోవడం నష్టం కాదు, ఇది అర్థం చేసుకోవాలి. నీ ఎదుగుదలకి సరిపోని వాళ్ళు నీ ప్రయాణంలో భాగం కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోవడం నష్టం కాదు, అది శుభ్రత. ఈ దశలో మనం నేర్చుకునే గొప్ప పాఠం ఏమిటి? ప్రతి దగ్గర పాటు ప్రేమ కాదు, ప్రతి దూరం ద్వేషం కాదు. మనశ్శాంతిని కాపాడే నిర్ణయమే మన జీవితాన్ని కాపాడే నిర్ణయం. మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళ నుంచి దూరంగా ఉండడం మొదలుపెట్టినప్పుడే మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది. ఇది సులువు కాదు, కానీ ఇది అవసరం. దూరంగా ఉండడం మనసును కఠినం చేయకూడదు. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఎదుగుదల కోసం దూరంగా ఉన్నప్పుడు మనసు రాయిలా మారుతుంది, అనుభూతులు తగ్గిపోతాయి, ప్రపంచం మీద నమ్మకం పోతుంది. ఇది ఎదుగుదల కాదు, ఇది గాయం. నిజమైన ఎదుగుదల మనసును కఠినం చెయ్యదు, మనసును బలంగా చేస్తుంది. బలమైన మనసు అంటే ఏమిటి? బలమైన మనసు అంటే అందరినీ నమ్మడం కాదు, అందరినీ అనుమానించడం కూడా కాదు. ఎవరికి ఎంత స్థానం ఇవ్వాలో తెలుసుకోవడం. బలమైన మనసు తిట్టినప్పుడు ప్రతీకారం కోరదు, అవమానించినప్పుడు విలువ తగ్గించుకోదు, అర్థం కానప్పుడు వివరించడానికి తొందరపడదు. ఇది ఒక స్థిరత్వం. గౌరవాన్ని కోల్పోకుండా దూరంగా ఉండడం, ఇది చాలా ముఖ్యమైన అంశం. దూరంగా ఉండడం అంటే చెడ్డ మాటలు మాట్లాడడం కాదు, పాత విషయాలు తవ్వడం కాదు, ఇతరుల ఎదుట వాళ్లను తక్కువ చేయడం కాదు. గౌరవాన్ని కాపాడుకుంటూ హద్దులు గీయడం. మన నిశ్శబ్దమే మన స్థాయిని చూపించాలి. ఎందుకు మౌనం చాలా శక్తివంతం? ఎందుకంటే మాటలు మనల్ని బంధిస్తాయి, మౌనం మనల్ని విముక్తం చేస్తుంది. వాదనలో మనం శక్తిని కోల్పోతాం, మౌనంలో మనం శక్తిని నింపుకుంటాం. నీ ఎదుగుదలని అర్థం చేసుకోలేని వాళ్లతో వివరణ అవసరం లేదు. మనలో వచ్చే గిల్ట్ను ఎలా ఎదుర్కోవాలి? దూరంగా ఉన్నప్పుడు ఒక భావన వెంటాడుతుంది. నేను తప్పు చేస్తున్నానా? నేను కృతజ్ఞుడిని అవుతున్నానా? ఇది సహజం, ఎందుకంటే మనం భావోద్వేగాల మీద పెరిగిన సమాజం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మన శాంతిని ఎంచుకోవడం కృతజ్ఞత కాదు, మన జీవితాన్ని మనమే రక్షించుకోవడం స్వార్థం కాదు. మనం ఎదిగితే అందరూ సంతోషపడతారని అనుకోవడం తప్పు, ఇది ఒక భ్రమ. మన ఎదుగుదల కొంతమందికి ప్రేరణ అవుతుంది, ఇంకొంతమందికి అసౌకర్యం అవుతుంది. ఇది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నది ఒక్కటే, మన దారిలో మనం నిజాయితీగా నడవడం. మన ఎదుగుదలకి బాధ్యత ఎవరిది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. మన ఎదుగుదలకి మన తల్లిదండ్రులు బాధ్యులు కాదు, మన బంధువులు బాధ్యులు కాదు, మన స్నేహితులు బాధ్యులు కాదు, మనమే బాధ్యులం. ఎవరైనా మనల్ని ఆపితే వాళ్ళని కాదు, మన నిర్ణయాలను ప్రశ్నించాలి. ఎదుగుదల అంటే అందరికీ నచ్చడం కాదు. ఇది అర్థం చేసుకున్న రోజే మనకు స్వేచ్ఛ మొదలవుతుంది. నువ్వు ఎదుగుతున్నప్పుడు కొంతమంది దూరం అవుతారు, కొంతమంది మౌనమవుతారు, మరికొంతమంది నిన్ను విమర్శిస్తారు. ఇవి ఎదుగుదల లక్షణాలు, ఇవి తప్పు కాదు. మన స్థాయికి తగ్గ మాటలు మాత్రమే మనల్ని తాకాలి. ప్రతి మాటకి స్పందించడం అవసరం లేదు, ప్రతి అభిప్రాయాన్ని మోసుకెళ్లడం అవసరం లేదు. నీ స్థాయికి సరిపోని మాటలు నీ దారిలో అడ్డుగా నిలబడలేవు. వాటిని దాటిపోవడం నేర్చుకోవాలి. ఎదుగుదలతో వచ్చే ఒంటరితనం ఒక శిక్ష కాదు. చాలామంది అనుకుంటారు ఒంటరితనం అంటే శిక్ష అని. కాదు, ఇది మనల్ని మనం తెలుసుకునే దశ, మన లోపల శక్తిని గుర్తించే సమయం, మన ఆత్మతో స్నేహం చేసే అవకాశం. ఇది అరుదైన అవకాశం. ఈ దశలోనే మన నిజమైన స్వరం బయటపడుతుంది. ఎవరూ లేని సమయంలో మన ఆలోచనలు నిజంగా మాట్లాడతాయి. అప్పుడు మనకు నిజంగా ఏం కావాలో తెలుస్తుంది, మన జీవితానికి ఏం అవసరం లేదో స్పష్టమవుతుంది. ఈ స్పష్టతే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. ఎదుగుదల అంటే ప్రశాంతత,
ఎక్కువగా మాట్లాడాలి అనిపించదు. ఎవరినైనా ఒప్పించాలి అని అనిపించదు. తప్పు నిరూపించాలి అని అనిపించదు. మనలో ఒక నిశ్శబ్ద నమ్మకం ఉంటుంది. ఇదే పరిపక్వత. మన ఎదుగుదలకి సరియైన ఫలితం ఏమిటి? పెద్ద ఇల్లు కాదు, ఎక్కువ డబ్బులు కాదు, పేరు కాదు. మనస్సు ప్రశాంతంగా ఉండడం, మన మీద మనకే గర్వంగా ఉండడం. మన ప్రయాణం అందరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు. ఇది చివరి నిజం. నీ దారి నీదే, నీ వేగం నీదే, నీ నిర్ణయం నీదే. ప్రపంచం అర్థం చేసుకోవడం కోసం కాదు, నీ జీవితం నువ్వు జీవించడానికి. మన ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు మన శత్రువులు కాదు, మన దారిలో ఒక పరీక్ష మాత్రమే. ఆ పరీక్షను దాటిన వాళ్ళే నిజమైన స్వేచ్ఛను చూస్తారు. కాబట్టి మన ఎదుగుదలని దాచుకోనక్కర్లేదు, మన మనశ్శాంతిని తాకట్టు పెట్టక్కర్లేదు, మన విలువను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మన ఎదుగుదల చూసి ఓర్వలేని వారికి దూరంగా ఉండాలి. అది ద్వేషం కాదు, అది స్వీయ గౌరవం. నేనిలా ఆనందంగా ఉన్నాను, మీరు కూడా మీలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.